గతంలో విజయసాయిరెడ్డిపై లిక్కర్ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏప్రిల్ 18న మొదటిసారి సిట్ విచారణకు హాజరు కాగా, ఇక రెండోసారి నేడు విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా విచారణకు హాజరు కావడానికి ముందే సోషల్ మీడియాలో అతను చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ట్వీట్లో అతను భగవద్గీత శ్లోకంతో పాటు దాని అర్థాన్ని కూడా పోస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ట్వీట్లో కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భా మాతే సంగోస్వ కర్మణి, కర్మలను ఆచరించుటయందు నీకు అధికారం కలదు కానీ వాని ఫలితముల మీద లేదు. నీవు కర్మ ఫలములకు కారణం కారాదు, అట్లా అని కర్మలను చేయుట మానరాదు అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. ఈ శ్లోకం ద్వారా ఇండైరెక్ట్ గా తాను జగన్ చేయమంటేనే నేను చేశానని, కానీ కర్మఫలం అనుభవించక తప్పదని విజయసాయి తెలియచేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే జగన్ గురించి ఈ శ్లోకాన్ని ట్వీట్ చేశారని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు విచారణకు హాజరు కావాలని విజయసాయికి నోటీసులు రావడం జరిగింది. కానీ దానిపై స్పందించిన విజయసాయి వీలైతే వస్తానని, లేదంటే రాను అన్నట్లుగా చెప్పారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా విజయసాయి విచారణకు హాజరైతే మాత్రం కీలక విషయాలు వెల్లడించనున్నారని తెలుస్తోంది. విజయసాయి విచారణలో లిక్కర్ కుంభకోణం కేసు మరింత ముందుకు కదిలిందని స్పష్టమవుతుంది. అంతేకాకుండా తాను విజిల్ బ్లోయర్నని చెప్పుకోవడమే కాకుండా లిక్కర్ విషయంలో నాకు తెలిసిన విషయాలని చెబుతానని తెలియజేశారు. అయితే నేడు జరిగే ఈ విచారణలో విజయసాయిరెడ్డి కీలక విషయాలు వెల్లడించనున్నారని, దానితో వైసీపీ నాయకులలో ఆందోళన మొదలైందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా విజయసాయిరెడ్డి విచారణలో కుంభకోణానికి సంబంధించిన వారి పేర్లు ఎవరెవరివి బయట పెడతారో అని భయాందోళనకు గురవుతున్నారు. కానీ విచారణ అనంతరం ఈ కేసుకు సంబంధించి మరింత కీలక సమాచారం బయటకు రానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.